బాలకృష్ణ రామ్ చరణ్లను కలిపి ఒక మ్యాసివ్ మల్టీ స్టారర్ స్క్రిప్ట్ సిద్ధం. ఇప్పటికే చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ చర్చలు. అటు మెగా కుటుంబానికి ఇటు నందమూరి హీరోలకు అత్యంత ఆప్తుడిగా గోపీచంద్ మల్లేని. పాన్ ఇండియా రేసులో తన సత్తా చాటుకోవాల్సిన కీలక సమయంలో గోపీచంద్ మల్లేని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను నందమూరి బాలకృష్ణతో కలిపి ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్లాన్. మెగా వర్సెస్ నందమూరి క్లాషెస్ కు శాశ్వతంగా ఎండ్ కార్డ్. బాలకృష్ణ లాంటి లెజెండరీ స్క్రీన్ ప్రెజెన్స్ కు మనోజ్ డైనమిక్ ఎనర్జీ తోడవడంతో సినిమా పైన మరింత అంచనాలు పెరిగాయి. ఎన్బీకే రామ్ చరణ్ రేర్ మల్టీ స్టారర్ అనేది ఒక క్రేజీ థాట్ ప్రాసెస్. టాలీవుడ్లో నందమూరి మెగా కుటుంబాల కలయిక అంటేనే అది ఒక భారీ సంచలనం. ఆ మధ్య పాపులర్ ఓటీటీ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే వేదికగా నందమూరి బాలకృష్ణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య సాగిన కెమిస్ట్రీ సంభాషణలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వారిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, ఆత్మీయ అనుబంధం చూసిన తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం ఒక వేదిక పైన లేదా ఒక ఫ్రేమ్లోనే కాకుండా ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనే బలమైన కోరిక అభిమానుల్లో మొదలైంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పెద్ది ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ. టాలీవుడ్లో దశాబ్దాలుగా నడుస్తున్న సాంప్రదాయక సమీకరణాలకు బ్రేక్. ఎవరూ ఊహించని సరికొత్త సంచలనాలతో ఈ కాంబో. స్క్రీన్ పైన ఇప్పటి వరకు చూడని కొత్త అవతార్లో బాలకృష్ణ. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్లో నందమూరి మెగా కుటుంబాల కలయిక అంటేనే అది ఒక భారీ సంచలనం. ఆ మధ్య పాపులర్ ఓటీటీ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే వేదికగా నందమూరి బాలకృష్ణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల మధ్య సాగిన కెమిస్ట్రీ సంభాషణలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ ఆసక్తికరమైన తరుణంలో ఇండస్ట్రీ వర్గాలలో ఒక సరికొత్త సమీకరణం తెర మీదకి వచ్చింది. రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ తన తదుపరి భారీ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నిర్మించబోతున్నారు. ఒకే నిర్మాణ సంస్థతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముడిపడి ఉండడంతో త్వరలోనే జరగబోయే పెద్ది ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారనే గుసగుసలు ఫిలిం నగర్ సర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వేడుకే భవిష్యత్తులో ఒక అరుదైన మల్టీ స్టారర్ కాంబినేషన్కు గట్టి పునాది కానుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, వృద్ధి సినిమాస్ బ్యానర్లో బాలకృష్ణతో సినిమా చేయబోతున్న దర్శకుడు గోపీచంద్ మల్లేనికి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్తోనూ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికే చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అటు మెగా కుటుంబానికి ఇటు నందమూరి హీరోలకు అత్యంత ఆప్తుడిగా మారిన గోపీచంద్ మల్లేని అంతా అనుకూలించి బలమైన కంటెంట్ సెట్ అయితే, బాలకృష్ణ రామ్ చరణ్లతో కలిసి ఒక మ్యాసివ్ మల్టీ స్టారర్ స్క్రిప్ట్ను ఎందుకు సిద్ధం చేయకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మల్లేని కూడా పాన్ ఇండియా రేస్లో తన సత్తా చాటుకోవాల్సిన కీలక సమయంలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో గ్లోబల్ స్టార్గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ను మాస్ ఆడియన్స్లో తిరుగులేని క్రేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణతో కలిపి ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తే అది ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుంది అనడంలో డౌటే లేదు. టాలీవుడ్లో దశాబ్దాలుగా నడుస్తున్న సాంప్రదాయక సమీకరణాలు బ్రేక్ చేస్తూ ఎవరూ ఊహించని సరికొత్త సంచలనాలకు ఈ కాంబో సెట్ అవ్వాలని ఇండస్ట్రీ ఆశిస్తోంది. కేవలం ఇది ఒక అందమైన కలయికగానే మిగిలిపోకుండా ఆచరణలోకి రావాలని ఇండస్ట్రీ పెద్దలు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎన్బీకే రామ్ చరణ్ రేర్ మల్టీ స్టారర్ అనేది ఒక క్రేజీ థాట్ ప్రాసెస్ అయినా, భవిష్యత్తులో ఇది నిజమైతే తెలుగు సినీ రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్టు అవుతుంది. గతంలో RRR సినిమాతో మెగా నందమూరి హీరోల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన అనుబంధం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో అందరూ చూశారు. ఇప్పుడు బాలయ్య చరణ్ కాంబో గనక సెట్ అయితే అది అటు అభిమానులకు ఉర్రూతలూగించడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న మెగా వర్సెస్ నందమూరి క్లాషెస్కు శాశ్వతంగా ఎండ్ కార్డు పడినట్లు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్బీకే 111 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. నరసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో పిలువబడుతున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే మొదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ప్రచారంలో ఉంది. తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో మంచువారి అబ్బాయి నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య 111వ సినిమాలో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 20న మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు గోపీచంద్ మల్లేని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నందమూరి హీరో సినిమాలో మంచువారి అబ్బాయి భాగం కావడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దివంగత నందమూరి తారక రామారావు, మంచు మోహన్ బాబు అనేక చిత్రాల్లో కలిసి నటించారు. బాలకృష్ణ, మంచు మనోజ్ ఇద్దరూ 2012లో ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. కాకపోతే ఈసారి బాలయ్య హీరో అయితే మనోజ్ విలన్గా నటిస్తున్నట్టు సమాచారం. మిరాయితో సెన్సేషనల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మంచు మనోజ్ మహావీర్ లామా పాత్రలో అద్దరగొట్టాడు. ఇప్పుడు ఈ ఎన్బీకే 111లో రా ఇంటెన్సిటీ, డార్క్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఈ పాత్రను ఎంతో పవర్ఫుల్గా డిజైన్ చేశారు. పాత్రలోని గ్రిట్, కథలోని భారీ స్థాయి మనోజ్ను వెంటనే ఆకట్టుకున్నాయి. ఈ మాస్ యాక్షన్ ప్రపంచానికి సరిపోయేలాగా ఆయన మ్యాసివ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమయ్యారు. స్క్రీన్ పైన ఇప్పటి వరకు చూడని కొత్త అవతార్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మంచు మనోజ్ త్వరలోనే సెట్స్లో జాయిన్ కానున్నారు. గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా మూవీలో మంచు మనోజ్ నటించారు. ఇది రెండో మూవీ. బాలకృష్ణ లాంటి లెజెండరీ స్క్రీన్ ప్రెజెన్స్కు మనోజ్ డైనమిక్ ఎనర్జీ తోడవడంతో సినిమా పైన అంచనాలు మరింత పెరిగాయి. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. బాలయ్య మూవీలో నయనతార హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ను తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.